హైదరాబాద్ అమీర్పేట్లో జరిగిన అగ్ని ప్రమాదం పెద్ద ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. మెట్రో పిల్లర్ నెంబర్ 1043 సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ 2వ అంతస్తులో ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. క్రమంగా ఇతర దుకాణాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లు 8 వాటర్ ట్యాంకర్లతో మంటలను అదుపు చేశారు. ఇతర దుకాణాల్లోని వారిని ఖాళీ చేయించారు. 2 గంటల పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగ కమ్ముకుంది. అగ్ని ప్రమాదంలో దాదాపు 10 షాపులు కాలి బూడిదయ్యాయి. అమీర్పేట్ మెట్రో స్టేషన్కు సమీపంలో ఘటన జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కొంతమంది పరుగులు తీశారు. కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్లో దుస్తుల నిల్వలు ఎక్కువగా ఉండటంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగింది. మంటలు చెలరేగిన వెంటనే బిల్డింగ్లో ఉన్న వాళ్లందరూ వెంటనే బయటకు వచ్చేశారు. అనంతరం క్షణాల్లోనే మంటలు పక్కనే ఉన్న హర్ష మెస్కు కూడా వ్యాపించాయి. ఇతర దుకాణాలకు మంటలు అంటుకోవడంతో ప్రజలు పరుగులు తీశారు. షాపు యజమానులు, వ్యాపారులు తమ విలువైన వస్తువులను బయటకు తరలించారు. ఆ సమయంలో భవనం సమీపంలోకి వెళ్లలేని పరిస్థితి కూడా ఏర్పడింది. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటల్ని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. అమీర్పేటలోని ప్రధాన రహదారికి సమీపంలో అగ్ని ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో దుకాణాల్లో సిబ్బంది బయటకు పరుగులు తీయడంతో ప్రాణ నష్టం తప్పింది. భారీగా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. షాపింగ్ కాంప్లెక్స్లో హెల్మెట్ షాప్ ఉండడంతో ప్లాస్టిక్ సామాగ్రి దగ్ధమై మంటలు తీవ్రత ఎక్కువగా ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. వాళ్ళకి రోజు ప్రవేశం మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళది మాకు ఇట్లా ప్రవేశింది మంటలు అంటుకుంటాయి అని చెప్పేసి, అయినా సరే వాళ్ళు చూసి చూడనంత వదిలేసింది. పోలీస్ వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇచ్చినాము. మా సెకండ్ ఫ్లోర్ లో స్టార్ట్ అయింది మంటలు మొత్తం. మేము చూసేలోపే చాలా ఎక్కువ అయిపోయింది మంటలు మొత్తం. మేము 1 మంత్ బ్యాక్ పోలీస్ వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఈ ప్రాణ నష్టమైందా లేకపోతే ఆస్తి నష్టమైందా అని. సెకండ్ ఫ్లోర్ లో క్లాత్స్ గార్మెంట్స్ ఉన్నాయండి. మెయిన్ గా ఫస్ట్ ఫ్లోర్ లో హెల్మెట్స్ అవి ఉన్నాయి. ఇంకా అడిషనల్ కొన్ని షాప్స్ ఉన్నాయి. మెటీరియల్ అంటే ఇంపోర్టెడ్ ఈ ఫ్లెక్స్ ఎక్స్ఆర్ మెటీరియల్ వాళ్ళలో సెకండ్ ఫ్లోర్ క్లాత్స్ ఉన్నాయి. మోస్ట్లీ క్లాత్ ఉన్నాయి. ఇక్కడ క్లాత్ ఉన్నాయి. ఇంకా వెనక సైడ్ ఏముందన్నది పైకి వెళ్ళి చెక్ చేస్తే కానీ చెప్పలేము. లేరు పై నుంచి అయితే ఇమీడియట్ ఇక్కడ ఫైర్ స్టార్ట్ అయ్యి స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయినప్పుడే అందరినీ మా వాళ్ళు వచ్చి బయటికి తెచ్చేసినారు. లోపలైతే కన్ఫర్మ్ గా ఎవరు లేరు. షాప్ వాళ్ళు లోకల్ వాళ్ళు చెప్పే దాని ప్రకారం అయితే పైన ఎవరు లేరు. లోనే ఉంది. అది ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ అయ్యి పైకి స్ప్రెడ్ అయింది. దెన్ టువర్డ్స్ లెఫ్ట్ స్ప్రెడ్ అయింది. అండ్ వెనక సైడ్ కట్ ఆఫ్ చేసి ఈ బిల్డింగ్ వరకు అందరిని ఎవాక్యుయేట్ చేసింది. నైబరింగ్ వాళ్ళు ఎక్కడ ఎవరు చేయలేదు.